దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమనకై ఈరోజు అనగా 2025 సంవత్సరము ఏప్రిల్ నెల 13వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 102వ సంకీర్తన 17వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు జాగ్రత్తగా వినాలి. నేటి ధ్యాన వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథము నుండి మనము చదువుకుందాము. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. నేటి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము దేవునికి చేయు ప్రార్థన గురించి మనము ధ్యానించుకుంటున్నాము. కీర్తనల గ్రంథములో బాధించబడుచున్న వారికి దిక్కులేని దరిద్రులు అని పేరు పెట్టబడింది. మనుషులలో ప్రతి ఒక్కరూ దేవునికి ప్రార్థనలు చేయాలి. ప్రార్థన చాలా గొప్పది. అదొక వెపన్. మనకి దేవుడు మన ప్రార్థనలు ఆలకించాలంటే మనము తప్పకుండా దేవుని వైపు తిరగాలి, దేవునికి లోబడాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. హృదయపూర్తిగా ప్రభువుని విశ్వసించి మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు దేవుడు తప్పకుండా వింటాడు మన ప్రార్థన. తిరగాలి అంటే ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటిస్తూ ఉండాలి. దేవుడు కోరుకుంటున్నది కూడా ఇదే. అంటాడు కదా, కనికరాన్ని ప్రేమించండి, భయభక్తులు కలిగి ఉండండి అని అంటాడు కదా దేవుడు. దిక్కులేని వారికి ఆయనే ఆశ్రయము, ఆయనే బలమైన దుర్గము. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ప్రతి ఒక్కరూ దివారాత్రములు ఆయనకు మొరపెట్టుకుంటూ ఉంటే ఆయన దీర్ఘశాంతములో మనము ఇమిడిపోయి ఉంటాము తప్పకుండా. అందుకని ఆయన దీర్ఘశాంతముతో ఆయన కృపను మనకు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధ గ్రంథము లూకా సువార్త 18వ అధ్యాయము 7వ వచనములో మనం చూస్తే, దివారాత్రులు ఆయనకు మొరపెట్టుకొనుచు అలాగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి న్యాయము దేవుడు తీరుస్తాడు అని వ్రాయబడి ఉన్నది. దానిని బట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఎల్లవేళలా సంతోషంగా గడుపుతూ ఆయన సమాధానాన్ని మనము పొందుకుంటూ ఉండాలి. ప్రభు ఎప్పుడూ కోరుకునేది మనుషుల సమాధానము కలిగి ఆనందించుచు వర్ధిల్లుచుండవలనని ఆయన కోరుకుంటున్నాడు. దేవుడు కోరుకునేది మానవుల ఎడల. దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడని కీర్తనల గ్రంథము 65వ సంకీర్తన 2వ వచనములో పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ఒకనాడు సౌలు రాజుగా ఉన్నప్పుడు దావీదుపై సౌలుకున్న ద్వేషము వలన దావీదు అరణ్యమునకు పారిపోవలసి వచ్చేసింది. అరణ్యములో దావీదు ఒంటరిగా తన జీవితాన్ని బహు దుఃఖకరంగా గడపవలసి వచ్చినప్పుడు ఆ సమయంలో తన ఆర్తధ్వని 22వ సంకీర్తన 1వ వచనములో వ్రాయబడిన విధంగా దేవునికి వినిపించినందున దేవుడు దావీదును ఓదార్చినట్టు పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. కావున ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప తరుణములో దేవుని నిత్యము స్తుతి స్తోత్రములతో ప్రార్థనలు చేయుచు దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయనా, నీకు స్తోత్రములు. తండ్రి, నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యం ఇలాగా ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా.
దేవా, ప్రతి ఒక్కరి ప్రార్థన, ఒక్క దిక్కులేని వారి ప్రార్థనే కాదు నాయన, నీ సన్నిధికి ప్రార్థించుకునే ప్రతి ఒక్కరి ప్రార్థనను ఆలకించి సహాయము చేస్తావని మేము పూర్తి నమ్మకముతోనూ నీ యందు విశ్వాసముతోనూ ప్రభువా నీ వైపు తిరిగి మేము నిన్ను ప్రార్థించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని తండ్రి, ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.